శ్రీకాకుళం నుంచి వైసీపీ తరపున పేరాడ తిలక్ పోటీకి దిగుతున్నారు. టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి తిలక్ 2019లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి పార్లమెంటుకు పోటీ చేసి గెలవాలని పట్టుదలగా ఉన్నారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె గ్రేటర్ నగరం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ తరపున మాత్కుమిల్లి భరత్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2019లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ చేతిలో ఓడిపోయారాయన. అమలాపురం లోక్సభ సీటుకు వైసీపీ నుంచి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోటీకి దిగుతున్నారు. టీడీపీ తరపున గంటి హరీష్ మాధుర్ తలపడనున్నారు. హరీష్ మాధుర్ 2019లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఇద్దరూ తొలిసారి పార్లమెంటుకు పోటీ పడుతున్నారు. ఏలూరు ఎంపీ సీటు విషయానికొస్తే వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున పుట్ట మహేష్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డం ఇదే తొలిసారి. విజయవాడ నుంచి కేశినేని నాని రెండోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున కిలారు రోసయ్య బరిలో నిలిచారు. ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను ఎంపీగా పోటీ చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇక టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 2014-19లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి టికెట్ దక్కడంతో ఎలాగైనా గెలిచి తీరాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు లావు. అయితే పార్టీ ఆయన్ను గుంటూరు పంపాలని చూసింది. దీంతో ఆయన ఈ మధ్యే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బాపట్ల లోక్సభ సీటుకు వైసీపీ తరపున నందిగం సురేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ మొదటిసారి పార్లమెంట్ బరిలో దిగారు. ఈయన మాజీ పోలీస్ అధికారి. నిన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. తెలంగాణలో వరంగల్ స్థానాన్ని ఆశించారు. అనూహ్యంగా బాపట్ల నుంచి సీటు దక్కించుకున్నారు.
నెల్లూరు లోక్సభ సీటుకు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన తొలిసారి పార్లమెంట్ బరిలోకి దిగారు. ఇక టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొన్నటి వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడ్డం ఇదే తొలిసారి. చిత్తూరు లోక్సభ సీట్ నుంచి వైసీపీ తరపున ఎన్ రెడ్డప్ప మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో ఎంపీగా గెలిచిన రెడ్డప్ప రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ తరపున మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు రంగంలోకి దిగుతున్నారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి వైసీపీ తరపున బీవై రామయ్య బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం కర్నూలు మేయర్ గా ఉన్నారు. తొలిసారి లోక్సభ సీటుకు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు పోటీ చేస్తున్నారు. నంద్యాల విషయానికి వస్తే లోక్సభ సీటుకు వైసీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. రెండోసారి ఎంపీగా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. టీడీపీ తరపున బైరెడ్డి శబరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె